ఓ వర్గంపై మరో వర్గం దాడి, తీవ్ర రక్తగాయాలతో ఆసుపత్రి పాలు. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం జోగిండ్లు గ్రామం వద్ద ఓ వర్గంపై మరో వర్గం దాడి, తీవ్ర రక్తగాయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితులు పలంనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమపై భూ తగాదా కారణం చేత కొంతమంది వ్యక్తులు కర్రలు, రాడ్లతో తీవ్రంగా మమ్మల్ని గాయపరిచి ఆసుపత్రి పాలు చేశారు. వారిని కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయండి అంటూ బాధితులు విలపించారు. కొంచెం వాళ్ళు ఉండొచ్చండి మైండ్ నువ్వేం చేస్తావో చేయపండి నువ్వు. దౌర్జన్యానికి వచ్చిండ నా ఫోన్ ఎత్తి ఎంత బైరెడ్డిపల్లి పక్కలకి వెళ్తుంది ఎవరు కొట్టిండేది ఎవరు? నారాయణప్ప, సుందరమ్మ, కిట, జయచంద్ర, చిన్ని, శ్యామల, నరసింహప్ప సార్. ఎవరెవరు కొట్టినారో, ఎవరెవరు దెబ్బలైనాయి? నీ పేరు చెప్పు. ఏం జరిగింది? మీది ఏ ఊరు మా? ఎక్కడ ఉండేది బైరెడ్డిపల్లిలో? కీలతూరు సార్, బైరెడ్డిపల్లి మండలం కీలతూరు గ్రామంలో సార్ ఉండేది. నేను మా ఇంటికాడ తెల్లారితో ఎండకి బిడ్డని ఎత్తుకొని కూర్చొని ఉంటుంది సార్. వాడు జయచంద్ర అనే కూడా మా చిన్న మామ కొడుకు. జయచంద్ర అనే కూడా గుడి దగ్గర నైట్ రెడీ చేసేకి వచ్చినాడు. వాడు నన్ను చూసి ఇంకా 15 రోజులే ఉండేది, మిమ్మల్ని అంతా సెటరేట్ చేసేస్తాను, మీకు ఖర్చుస్తాను అని మాట్లాడుతూ ఉంది సార్. 15 రోజుల తర్వాత ఏం నువ్వు సెటరేట్ చేసేది, అదేదో ఇప్పుడే మాట్లాడు, అదేదో ఇప్పుడే చెప్పు నేను అడిగాను సార్. అదే విషయం అడిగే కొందికి వాళ్ళ నాయన, వాడు, వాళ్ళ జయచంద్ర వాళ్ళ నాయన నారాయణప్ప, వాళ్ళ భార్య సుందరమ్మ, వాళ్ళ కోడలు లక్ష్మి, శ్యామల, ఇంకో కొడుకు కృష్ణమూర్తి, ఇంతమంది వచ్చిండారు సార్ గొడవకి. ఫుల్ కట్లు ఎత్తుకొని, రాళ్ళు ఎత్తుకొని ఫుల్ వచ్చి మా ఇంటి ఆయన ఒకడే ఊడు, మా అత్తని, నన్ని, మా తోడుకోడాలని ఇంతమందిని ఫుల్ కొట్టిండారు సార్. ఇంటిపైకే గొడవకు వచ్చిండారు. వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? వాళ్ళకి మాకి ఏమంత గొడవలు లేదు సార్. ఈ మధ్య మీకు ఎక్కడెక్కడ గాయాలైనాయమ్మా? సార్ నాకు ఈ చెయ్యి ఇదంతా తగిలింది ఇక్కడ సార్, వీప్ పైన. పోలీసులకు కంప్లైంట్ చేశారా? చేసింటాను సార్. మేడం, ఎస్ఐ మేడం వచ్చింది తెల్లారి ఇంటికాడికి. మేడం వచ్చి అదంతా ఈ ఇంటికాడంతా అయ్యిండేది, రబ్లెట్ గాజుకి పడిండేది అంతా చూసి మేడం రాసుకునింది కేసు. ఈ విషయం పైన మీకు ఏం న్యాయం కావాలా సార్? వాళ్ళపైన కేసు కట్టాలా సార్?
వాళ్ళు ఇంత దౌర్జన్యంగా వస్తారంటే వాళ్ళపైన కేసు కట్టాలి సార్. మన జోగి విలేజ్లో అక్కడ వచ్చేసి 1 ఎకరా 80 సెంట్లు బండపాలెం పోతుంది 3/13లో 1 ఎకరా 80 సెంట్లు పొలం పోతుంది. అది 6 నెలలు ఇంకా అది గలాట జరుగుతూనే ఉంది. కంప్లైంట్ 3-4 కంప్లైంట్ ఇవ్వడం బయట పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. అది ఏది పరిష్కారం కాలేదు. పోతే ఈరోజు పొద్దున్నే 9:30కి అక్కడ మా నారాయణప్ప, నరసింహప్ప, జయచంద్ర, కృష్ణమూర్తి, శ్యామల, లక్ష్మి, సుందరమ్మ ఎంత జనమో వచ్చి యాడుంది మీ అమ్మది, ఇది మాది, మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పి కర్రలు తీసుకొని వచ్చి మమ్మల్ని 4 మందిని గాయాలు పాల్చేసి హాస్పిటల్ పాల్చేసాను సార్. వీళ్ళ పైన మీరు కఠిన చర్యలు తీసుకొని కేసు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని జైలు పంపించాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా ఇట్లా నీకు చేయి తగిలిందే చూపిలేదా నువ్వు? చూపిస్తాను ఆ. తీసుకున్నాను. కాదమ్మా ఉండు, అట్లే ఉండు. ఇప్పుడు ఇంకో విషయము, ఇప్పుడు మీరు పోలీసులు కంప్లైంట్ చేసినారా? పోలీస్ కంప్లైంట్ చేసినారా? బైరపల్లి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఏం చెప్పినారు మేడం? మేడం కేసు కడతామని చెప్పినారు. మీకేం న్యాయం కావాలా? మాకు మా పైన దౌర్జన్యం చేసిన పైన కేసు కట్టి వాళ్ళని జైలు పంపించాలి. మా ఈ రోజు మళ్ళీ మాకు ఇట్లా సార్ మాకు ఊర్లో ఉండాలంటే భయం అవుతుంది సార్. ఇప్పుడు ఆ? ఊర్లో ఉండాలంటే భయం అవుతుంది మాకు. వాళ్ళు ఇంకా మాకు ప్రాణాలు ఇంటి భయం. ఎంతమందికి గాయాలైనాయి? 4 మంది గాయాలు పాలైనాం సార్. ఎవరు గాయాలైన వాళ్ళ పేర్లు? వెంకటముని, లక్ష్మమ్మ, రాధ, మీనాక్షి.